నమస్తే అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఈ సంవత్సరం మనకి కొత్త అమావాస్య ఏ రోజు వచ్చింది, ముఖ్యంగా ఈ రోజు ఏ దేవతల్ని పూజించాలి, అమావాస్య రోజున మనం ఇంటిని క్లీన్ చేయవచ్చా లేదా, లేదంటే ఎప్పుడు క్లీన్ చేసుకోవాలి, ఈ రోజు నాన్ వెజ్ తినవచ్చా లేదా అనే విషయాలన్నీ కూడా ఈ రోజు వీడియోలో చాలా సింపుల్గా మీకు అర్థమయ్యే విధంగా చెప్పబోతున్నానండి. ఫాల్గుణ మాసంలో వచ్చే బహుళ అమావాస్యని కొత్త అమావాస్య అని అంటారండి. మన తెలుగు సంవత్సరానికి ఇదే ఆఖరి అమావాస్య. ఈ రోజు తర్వాత నుండి మనకి తెలుగు నూతన సంవత్సరం స్టార్ట్ అయిపోతుందండి. అంటే మనకి ఉగాది అయితే వచ్చేస్తుంది. అయితే ఉగాది రోజున మనం ఎప్పుడు పూజ చేసుకోవాలి, పూజా సమయాలు ఏమిటి, కొత్త సంవత్సరం పేరేమిటి, ఉగాది పచ్చడి మనం ఎప్పుడు తీసుకోవాలి అనే విషయాలన్నీ కూడా నేను ఆల్రెడీ ఇంతకుముందు వీడియో చేసి పెట్టానండి. ఒక్కసారి ఆ వీడియో కూడా చూడండి, మీకు యూజ్ అవుతుంది. ఇంకా ఉగాదికి ముందు వచ్చే ఈ కొత్త అమావాస్య ఈ 2025 సంవత్సరంలో ఏ రోజు వచ్చిందో తెలుసుకుందాం. ఈ 2025 సంవత్సరంలో ఈ కొత్త అమావాస్య ఎప్పుడు వచ్చిందంటే మార్చి 29వ తేదీన శనివారం వస్తుందండి. ఇంకా అమావాస్య తిథి ఎప్పటి నుంచి ప్రారంభమై ఎంతవరకు ఉంటుందంటే మార్చి 28వ తేదీన శుక్రవారం రాత్రి 7:10 ప్రారంభమై మార్చి 29వ తేదీన సాయంత్రం 5:02 వరకు అమావాస్య గడియలు అయితే ఉంటున్నాయండి. అయితే ఈరోజు అమ్మవారికి చేసే పూజ కానీ, అమావాస్య పరిహారాలు కానీ, అమ్మవారికి పెట్టే ఉపహారం కానీ ఉదయం లేదా సాయంత్రం ఎప్పుడైనా సరే పెట్టచ్చండి. టైమింగ్స్ ఇక్కడ ఇచ్చాను చూడండి. అలాగే సాయంత్రం అయితే మనకి సాయంత్రం 5 గంటల వరకు అమావాస్య గడియలు ఉంటున్నాయి కాబట్టి 5 గంటల లోపే మీరు అమావాస్య పరిహారాలు పూజ అంతా కూడా చేసుకోవాల్సి ఉంటుంది. కొత్త అమావాస్య రోజున లక్ష్మీదేవి అమ్మవారిని, గ్రామ దేవతల్ని పూజిస్తామండి. అయితే ప్రతి మాసంలో వచ్చే అమావాస్యకి లక్ష్మీదేవి అమ్మవారిని అయితే మనం పూజిస్తాము. అయితే ఈ కొత్త అమావాస్య రోజున ముఖ్యంగా గ్రామ దేవతల్ని పూజిస్తాము. మన ఊరు పొలిమేరల్లో ఉండే దేవతలనే గ్రామ దేవతలు అని అంటారండి. గ్రామస్తుల్ని చల్లగా చూస్తూ, అంటువ్యాధుల నుండి రక్షిస్తూ, పంటల్ని పచ్చగా ఉండేలా చేస్తూ, గ్రామాన్ని భూతప్రేత పిశాచాల నుండి రక్షిస్తూ, గ్రామ పొలిమేరల్లో కాపు కాస్తూ ఉండే దేవతే గ్రామ దేవత. అయితే ఈ దేవతలు గ్రామాల్లోనే ఉండరండి. మనం నివసిస్తున్న ప్రాంతం అంటే సిటీస్లో కూడా ఈ గ్రామ దేవతలు గుడులు అనేవి ఉంటాయండి. మీరు ఆ అమ్మవారికైనా సరే ఈరోజు పూజ చేసుకోవచ్చండి. లేదంటే మీరు చిన్నప్పటి నుంచి మీ సొంతూరులో ఏ అమ్మవారిని అయితే మీరు గ్రామ దేవతగా మీరు పూజనైతే చేసుకున్నారో ఆ అమ్మవారికైనా సరే మీరు ఈ రోజున నైవేద్యం పెట్టి పూజ అనేది చేసుకోవచ్చు. ప్రతి ఒక్కరికి కూడా గ్రామ దేవతల ఆశీర్వాదం అయితే ఉండాలండి. మన పిల్లలు ఎలాంటి రోగాల బారిన పడకుండా ఎప్పుడు ఆరోగ్యవంతంగా సంతోషంగా ఉండాలి అంటే ఆ చల్లని తల్లి ఆశీర్వాదం అయితే తప్పకుండా ఉండాలండి. ఆ చల్లని తల్లి పార్వతీదేవి అమ్మోరు రూపంలో వెలిసి గ్రామ దేవతే అయ్యి గ్రామాలను రోగాల బారి నుండి రక్షిస్తుందని ఒక బలమైన నమ్మకం అండి. అయితే ఈ గ్రామ దేవతలు ఒకరు కాదు, ఇద్దరు కాదు, మొత్తం 101 మంది గ్రామ దేవతలండి. వీరందరికీ ఒకే ఒక తమ్ముడు పూతరాజు అని అంటారు. అయితే వారిలో కొంతమంది అమ్మవార్లు ముత్యాలమ్మ, గంగాలమ్మ, గంగానమ్మ, బంగారమ్మ, గొంతమ్మ, సత్తమ్మ, చింతాలమ్మ, పోలేరమ్మ, మావుళ్ళమ్మ, నోకాలమ్మ, పైడమ్మ తేలమ్మ, ఇలా 100 మంది అక్క చెల్లెళ్ళే గ్రామ దేవతలండి. వీరికి ఒకే ఒక తమ్ముడు పోతురాజు. ప్రతి గ్రామ దేవతల గుళ్ళో తమ్ముడైతే తప్పనిసరిగా ఉంటారండి. వారికి కాపు కాస్తూ తమ్ముడైతే అక్కడే ఉంటారు. అయితే మీ ఊర్లో ఏ దేవతల్ని పూజిస్తారో ఆ దేవతలకి ఈరోజు పూజనైతే చేసుకోవాలండి. మేమైతే ముఖ్యంగా నోకాలమ్మ తల్లికి పూజనైతే చేసుకుంటామండి. మీ ఊర్లో మీరు ఏ గ్రామ దేవతల్ని మీరు పూజించుకుంటారో నాకు కామెంట్స్లో చెప్పండి. ఇంకా ఈ కొత్త అమావాస్య రోజున అమ్మవారికి మనం ఇంట్లో ఏ విధంగా పూజించాలి, అలాగే అమ్మవారికి ఉపహారం ఎలా పెట్టాలి, అమావాస్య రోజున మనం గడప దగ్గర ఏం చేయాలి అనేవన్నీ కూడా నేను నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తానండి. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అమావాస్య అనేది మనకి 29వ తేదీన శనివారం వస్తుంది కదండి. మరి ఈ రోజు అమావాస్య రోజుని ఇంటిని క్లీన్ చేసుకోవచ్చా అంటే సాధారణంగా అమావాస్య గడియల్లో ఇంటిని క్లీన్ చేయరండి. అమావాస్య ముందైనా చేసుకుంటారు, అమావాస్య అయిపోయిన తర్వాత అయినా సరే చేసుకుంటారు. అయితే మనకి అమావాస్య ముందు రోజు శుక్రవారం వస్తుంది. శుక్రవారం పూట ఎట్టి పరిస్థితుల్లో మనం ఇంటిని పూజా మందిరాన్ని క్లీన్ చేయకూడదు. ఇంకా అమావాస్య అయిపోయిన తర్వాత మనకి ఉగాది వచ్చేస్తుంది, కొత్త సంవత్సరం. కొత్త సంవత్సరానికి ముందుగానే మనం ఇంటిని క్లీన్ చేసుకొని పెట్టుకోవాలి కాబట్టి 29వ తేదీన ఇంటిని క్లీన్ చేయకూడదండి. దానికన్నా ముందే క్లీన్ చేసుకోవాలి. మనకి 28వ తేదీన శుక్రవారం వస్తుంది కాబట్టి ఆ రోజు కూడా పనికిరాదు. ఇంకా ముందు రోజు మనకి 27 గురువారం, 26 బుధవారం, ఈ 2 రోజుల్లో మీరు ఎప్పుడైనా సరే ఇంటిని పూజా మందిరాన్ని నీట్గా క్లీన్ చేసుకొని పెట్టుకోండి. ఈ 2 రోజులు
రోజుల్లో మీరు ఎప్పుడైనా సరే క్లీన్ చేసుకొని పెట్టుకోవచ్చండి. మాకు అసలు ఈ రోజులు ఏమీ కూడా కుదరలేదండి. మరి మాకు అమావాస్య రోజు శనివారం మాత్రమే కుదిరిందని అనుకుంటే మీరు అంత డీప్ క్లీన్ కాకుండా మీ పూజా మందిరం ఇంటికి మాపది పెట్టుకోవడం లాంటివి అన్నీ చేసుకొని మీరు అమావాస్య పూజ అలాగే ఉగాది పూజ కూడా చేసుకోవచ్చు. అమ్మవారికి మనం ఇంట్లో ఉపారం పెడతామండి. అలాగే గుడికి కూడా వెళ్ళి అమ్మవారికి పూజ అనేది చేసుకుంటాము. అవన్నీ కూడా నేను తర్వాత వీడియోస్లో చూపిస్తాను. అయితే ఈరోజు ఈ కొత్త అమావాస్య రోజున నాన్ వెజ్ తినవచ్చా లేదా అంటే మామూలుగా ఈ రోజున అమ్మవారికి కోళ్ళు కానీ మేకలు కానీ సమర్పిస్తారండి. అలా పూజ అయిన తర్వాత నాన్ వెజ్ అయితే తీసుకుంటారు. కానీ మనకి ఈ సంవత్సరం కొత్త అమావాస్య అనేది శనివారం వచ్చింది కాబట్టి శనివారం పూట మనం నాన్ వెజ్ లాంటివి ఏమి కూడా తినం కాబట్టి ఈ రోజు అయితే తినకూడదు. ఒకవేళ తినే రోజు కొత్త అమావాస్య వచ్చినట్లయితే అమ్మవారికి పూజ చేసుకొని ఉపారం పెట్టుకున్న తర్వాత నెక్స్ట్ మీరు మాంసాహారం అనేది తీసుకోవచ్చు. ఇంకా నెక్స్ట్ మనకు ఉగాది ఆదివారం వచ్చిందండి. ఈ రోజు కూడా నాన్ వెజ్ తినవచ్చా లేదనేది నేను ఆల్రెడీ వీడియోస్లో చెప్పాను. అలాగే 29వ తేదీన కొత్త అమావాస్య రోజున గ్రహణం అయితే ఏర్పడనుందండి, పాక్షిక సూర్యగ్రహణం. అయితే ఈ గ్రహణం అనేది మన భారతదేశంలో ఎక్కడ సంభవించదండి, మిగిలిన ప్రాంతాల్లో సంభవిస్తుంది. అయితే ఆ ప్రాంతాలు ఏమిటి, ఎప్పుడు సంభవిస్తుంది, పొట్టి విడుపు సమయాలు ఏమిటి అనేవన్నీ కూడా ఈ వీడియోలో చెప్పాను. తప్పకుండా చూడండి. లింక్స్ అన్నీ కూడా డిస్క్రిప్షన్లో ఉంటాయి, ఒకసారి చెక్ చేయండి. ఇంకా ఇంతేనండి వీడియో. నెక్స్ట్ వీడియోస్లో కొత్త అమావాస్య రోజున అమ్మవారిని ఏ విధంగా పూజించాలి, అలాగే ఉగాది రోజున మనం ఏ దేవుణ్ణి పూజించాలి, పూజ ఎలా చేసుకోవాలి అనేవన్నీ కూడా నేను తర్వాతి వీడియోస్లో పెడతాను. తప్పకుండా చూడండి. ఈ వీడియో మీకు ఉపయోగపడింది, నచ్చిందని అనిపిస్తే ప్లీజ్ తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.